సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఏ ఆపద వచ్చినా కూడా తను వెళ్లి ఆదుకుంటాడనే ధోరణిలో చాలా మందికి ఉంది. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం మీద మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇక మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా మారితే, మోహన్ బాబు మాత్రం విలన్ గా చేస్తూనే హీరోగా మారి కొన్ని సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేక డీలా పడిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య తరచూ విభేదాలు అయితే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటూ నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబుకి కొద్ది వరకు ఆపదైతే ఎదురైంది. కాబట్టి చిరంజీవి అతనికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఫోన్లోనే మోహన్ బాబు కొంతవరకు ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోలు ఇద్దరు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ఉద్దేశంతోనే ముందుకు సాగారు. మరి అలాంటి మోహన్ బాబుకి ఇప్పుడు కష్టం రావడం అనేది నిజంగా చాలా వరకు బ్యాడ్ విషయం అనే చెప్పాలి. మరి ఈ సందర్భంలో ఆయన తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ చిరంజీవి మోహన్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడి అతన్ని ఓదార్చడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి ఈ విషయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబుకి చిరంజీవి మాట్లాడితే అదొక బలం అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అందుకే చిరంజీవి ఫోన్ చేయడంతో మోహన్ బాబుకు ఎక్కడ లేని ప్రాణం వచ్చినట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి, మోహన్ బాబు అనే వాళ్ళు టామ్ అండ్ జెర్రీ లాంటి వారని, ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు కలిసి ఉంటారో ఎవరికి తెలియదంటూ చిరంజీవి ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం. ఏది ఏమైనా కూడా వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇలా బయట పడుతూనే ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్లుగా ఒక వెలుగు వెలగడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి.